గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హాస్టల్స్ లో జీహెచ్ఎంసీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నిబంధనలు గాలికి వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు హాస్టల్స్ నిర్వాహకులు. పలు హాస్టల్స్ లో ఫైర్ సేఫ్టీ లేనట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీని గాలికి వదిలేసిన హాస్టల్స్ నిర్వాహకులపై భారీగా ఫైన్లు వేశారు అధికారులు. 5,000 నుంచి 20,000 వరకు ఫైన్లు వేశారు అధికారులు. అమీర్పేట్, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. త్వరలో మరిన్ని హాస్టల్స్ పై ఫోకస్ చేయనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి హాస్టళ్ల పైన అధికారులు సేఫ్టీ వైజ్ మరియు ఫుడ్ ఏ విధంగా ఉంది అనేటువంటి రెండు అంశాలపైన ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పుడు ఉండేటువంటి హాస్టళ్లలో ఒక బిల్డింగ్ లో దాదాపు 100 నుంచి 150 మంది ఉంటున్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో కొంత ఎక్కువగా కూడా పబ్లిక్ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి హాస్టళ్లలో ఫుడ్ ఏ విధంగా ఉంది, అక్కడ పరిశుభ్రత ఏ విధంగా పాటిస్తున్నారు, ట్రేడ్ లైసెన్స్ కానీ లేకపోతే ఇతర అంశాల్లో కానీ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేటువంటి అంశాలతో పాటు ఆ భవనం సేఫ్టీ కరెక్టేనా, అదే విధంగా దానికి పర్మిషన్ ఉందా, ఉంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఆ నామ్స్ ప్రకారం నిర్మాణం జరిగాయా అనేటువంటి ప్రతి అంశాన్ని చూస్తున్నారు. ఏదైతే రెసిడెన్షియల్ భవనంగా నిర్మించి అందులో కమర్షియల్ యాక్టివిటీ ఏమైనా చేపడుతున్నారా, అసలు ఈ హాస్టళ్లకు అనుమతులు ఉన్నాయా, ట్రేడ్ లైసెన్స్ కానీ ఫుడ్ లైసెన్స్ కానీ ఉందా, ఆ నిబంధనల మేరకు నడుస్తున్నాయా లేదా అనేటువంటి అంశాలను ఫోకస్ చేశారు. ప్రధానంగా 3 టీంలను ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఈ 3 టీంలు కూడా ఇటు ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఉండేటువంటి అమీర్పేట్, అదేవిధంగా సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉండేటువంటి అశోక్ నగర్ ఎక్స్ రోడ్ తో పాటు ఎల్బీ నగర్ జోన్ లో ఉండేటువంటి దిల్సుఖ్ నగర్ లో ఎక్కడైతే హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఫోకస్ చేశాయి. ఈ రోజు ఒక్కొక్క టీం దాదాపు 15 నుంచి 20 హాస్టళ్లను తనిఖీ చేసింది. అనేక లోపాలను గుర్తించారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి సరైన చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి అంశం నుంచి మొదలు పెడితే కిచెన్, అదేవిధంగా టాయిలెట్లు అశుభ్రంగా ఉంచడంతో పాటు కొన్ని ఇంటికి అనుమతులు లేకపోవడం, మరికొన్ని అయితే ట్రేడ్ లైసెన్స్ కానీ ఫుడ్ లైసెన్స్ కానీ లేకుండానే హాస్టళ్లు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వీటన్నింటి వైలేషన్స్ ను గుర్తించినటువంటి అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా అప్పటికప్పుడు కొన్నింటికి 5,000 నుంచి 20,000 వరకు కూడా ఫైన్ వేయడం జరిగింది. అంటే హైదరాబాద్ నగరంలో హాస్టల్లో 5,000 నుంచి 6,000 వరకు ఒక్కొక్క అక్కడ ఉండేటువంటి గెస్ట్ల దగ్గర యూజ్ చేస్తూ నిర్వాహకులు వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. కానీ వాళ్ళకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు అనేటువంటి అంశాన్ని కూడా అధికారులు గుర్తించడం జరిగింది. మరొక వైపు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నామ్స్ విషయంలో కూడా వాళ్ళు ఎక్కువగా ఉల్లంఘనలు ఉన్నట్టుగా గుర్తించారు. ఆ అంశం పైన కూడా ఫోకస్ చేశారు. రాబోయే రోజుల్లో ఈ హాస్టళ్ల పైన మరొకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. రైట్, థాంక్యూ రాముడు.